చేర్చి ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ ఆత్మకు, నీ అధికారమునకును, నీ వాక్యమునకును మమ్మల్ని సమర్పణ చేసుకొనిచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకనూ కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. తర్వాత 18వ వచనం మనం చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. అదేవిధంగా 25వ వచనము చూద్దాం. నా హస్తము నీ మీద పెట్టి క్షారమును వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిగిన తరగరమును తీసివేసేదను. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఈ అధ్యాయము ఆరంభించినప్పుడు ఎలాంటి మాటలతో ఆరంభించినాడు అని అంటే 4లో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుదురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు అని ఆరంభించినటువంటి ఆ మాటలు 26వ వచనంలోనికి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. దేవుని యొక్క ప్లాన్ ఆఫ్ వర్క్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ డిసైపుల్షిప్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే పాపిష్టి జనము నుండి నీతిగల పట్టణం వరకు, దోషపూరితమైన ప్రజల దగ్గర నుంచి నమ్మకమైన నగరము వరకు, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లల వరకు నుండి ఆయన నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము సియోను అన్నటువంటి స్థితికి ఒక ట్రాన్సిషన్ మనలో తీసుకుని రావాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఎక్కడున్నాం. ఒక నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము
అని దేవుడు పేరు పెట్టు స్థితిలో ఉన్నామా లేదా? ఒక పాపిష్టి జనము, దోషపూరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలము వలె ఉన్నామా? దేవుణ్ణి విడిచి తొలగిపోయి ఉన్నారు అనేటటువంటి స్థితిలో ఉన్నామా? ఎక్కడున్నాం? అయితే దేవుడు మనలను ఏ స్థితి నుండి ఏ స్థితికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని అంటే, ఒక భయంకరమైనటువంటి దేవుని విడిచి తొలగిపోయి దేవునికి దూరముగా ఉండి పాపముతో నిండి, దోషముతో నిండి, దుష్టత్వముతో నిండి, చెరుపు చేయు, శ్రమనందు, శాపమందు, శిక్షనందు విడిచిపెట్టబడు స్థితిలో ఉన్న పరిస్థితి నుండి నమ్మకమైన నగరము, నీతిగల పట్టణము, ఆ న్యాయాధిపతులను దేవుణ్ణి అంటిపెట్టుకునేటటువంటి, దేవునితో నడిచేటటువంటి ఆ స్థితిలోనికి రావాలి అనంటే ఆ ప్రాసెస్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇక్కడ 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి ఏమంటున్నాడంటే, ప్రతి వాడు ఏంటంట, నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, వాని గుండె బలహీనమైనది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ద ప్రాసెస్ ఏంటంటే, అవి పిండబడాలి, అవి కట్టబడాలి, అవి తైలముతో మెత్తని చేయబడాలి. ఒక పుండు, అందులో చీమంతా కూడా, చెడుగంతా కూడా తీసివేయబడాలి. తీసివేయబడి అది తైలముతో మెత్తని చేయబడి అది కట్టబడాలి. అప్పుడు మరలా కొన్ని దినములకు అది నార్మల్ శరీరం వలె అయిపోతుంది. అలాగే మనలో మస్టు, మనలో తగరము, ఆ ప్యూరిటీని పాడు చేసినటువంటి, మేలిమి స్థితిని పాడు చేసిన తగరము, మేలిమి స్థితిని పాడు చేసిన మస్టును తొలగించాలంటే ఆయన దక్షిణ హస్తము, అగ్నితో నిండిన హస్తము. ఒక బంగారములో ఉన్న మస్టును, ఒక బంగారములో ఉన్న తగరమును తొలగించాలంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫర్నెస్. అగ్ని అనేటటువంటి ఒక ప్రాసెస్ అందులో నుండి వెళుతున్నప్పుడు, అప్పుడు ఆ యొక్క తగరము, మస్టు తొలగిపోయి అసంపూర్ణమైనటువంటి, అపరిపూర్ణమైనటువంటి ఉన్నటువంటి ఆ యొక్క బంగారము ఏమవుతుంది? మేలిమి బంగారముగా మార్చబడుతుంది. సో ఈ 2 ప్రాసెస్లు ఎక్కడికి రమ్మంటున్నాడు? రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు ఎలాంటివైనప్పటికీ కూడా, అది పచ్చి పండ్లతో నిండినటువంటిదైనా, అది తగరముతో, మస్టుతో నిండినటువంటిదైనా, రండి. 2 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 1, పచ్చి పుండ్లు అవి ఉన్నాయనుకో, కనపడతాయా లేవా? నామాను కుష్టును ఎన్ని రోజులు కాపాడుకున్నాడు? ఎన్ని రోజులు దాచిపెట్టాడు? ఎంతకాలం దాచిపెట్టగలుగుతాడు? అది ఏదో ఒక విధాన బయటికి వస్తుంది. పుండు కనపడిపోతుంది, దాన్ని దాయలేం. సో ద సిన్స్ దట్ ఆర్ అపియరింగ్ అవుట్ సైడ్. ఇంకొకటి, ఒక బంగారంలో రాగి, వెండి కొంచెము వేరేవి కలిపేసినప్పుడు కనపడుతుందా? అర్థమవుతుందా? ఆ ప్రొఫెషనల్కి తప్పించి ఎవరికి కూడా అంత ఈజీగా అర్థం కాదు. బాగానే ఉంది అని అనుకుంటాం. అనగా అన్సీన్ సిన్స్, బయటికి కనబడనటువంటి ఇవి. ఏదైనప్పటికీ కమ్ టు ద క్రాస్, కమ్ టు ద ఫీట్ విత్ ఎ విల్లింగ్నెస్ టు చేంజ్. రండి,
విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్. అది ఎలాంటివైనప్పటికీ కూడా రక్తము వలె ఉన్న హిమం వలె అవుతాయి, అవి కెంపు వలె ఉన్న గొర్రెబొచ్చు వలె అవుతాయి అనే ఎక్స్పెక్టేషన్తో, విశ్వాసముతో సిలువ పాదముల యొద్దకు రండి అని అంటా ఉన్నాడు. ఆ వచ్చినప్పుడు దెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మొదటిది, బోత్ ద సోర్సెస్ కూడా పెయిన్ఫుల్లే. మొదటిది ఏంటది? అందులో ఉన్న పసర లేదంటే చీము పిండబడాలి, పూర్తిగా తీయబడాలి. ఆ చెడుగు పిండబడాలి, పూర్తిగా తీసివేయబడాలి. తర్వాత కడగాలి, తర్వాత తైలముతో మెత్తని చేయబడాలి, కట్టబడాలి, కట్టబడాలి. ఇది అవసరం. అది ఉన్నంత వరకు ఆ పెయిన్. మొన్నటి దినాన శేఖర్ గారికి ఒక ప్రాబ్లం ఉండింది, ఒక గడ్డ ఉన్నట్లు ఉంటుంది. తర్వాత దాన్ని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేసి చేంజ్ చేసుకున్నారు. ఈరోజు హ్యానాకి మోచేయికి సేమ్ ఒక చీము లాగుంది. పెయిన్ అంటుంది. అది ఉన్నంత వరకు పెయిను, ఇటు కదిలినా అటు కదిలినా పెయినే. ఆ తర్వాత దాన్ని ఒక పిన్నీసు పెట్టి రంధ్రం చేసి దాన్ని మొత్తం తీసేసి ఆ తర్వాత అక్కడ ఏంటది డెటాయిల్ వేసినప్పుడు అంతకుముందు ఉన్న దానికంటే కాస్త రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత స్లోగా అది హీల్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. ఒక పుండులో చీము ఉన్నంత వరకు పుండు నయమవుతుందా? ఒక పుండు నయం అవ్వాలంటే ఫస్ట్ చీము వెళ్ళిపోవాలి. చీము వెళ్ళిపోయిన తరువాత మాత్రమే నయం అవుతుంది. అది తీసివేయబడకుండా నయం కావాలి అంటే నయము అవ్వదు. సో పుండులో ఉన్నటువంటి ఆ చీమును అలాగే ఉంచి పైన ఎంత కట్టుకట్టినా కానీ అది ఏమవ్వదు. అది మొదట పిండబడాలి, ఆ చెడుగంతా తీసివేయబడాలి. ఆ తర్వాత ఆ తైలము వేసినప్పుడు పుండును మండించేస్తుంది, ఇంకా మంట పుట్టుద్ది. అది తైలము రాయబడాలి, కట్టాలి. ఇవన్నీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని మనము యాక్సెప్ట్ చేయకపోతే, ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్కి మనము భయపడితే ట్రాన్స్ఫర్మేషన్, హీలింగ్ అనేటటువంటిది జరగదు. సో క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, డిసైపుల్షిప్లో మనలో ఉన్న పాపము, మనలో ఉన్నటువంటి దోషము అది పిండబడాలి, తీసివేయబడాలి, పూర్తిగా బయటికి తేయబడాలి. యేసు రక్తము చేత అది తైలముగా అది ముట్టబడాలి, అది హీల్ అవ్వాలి. కాబట్టి తీసివేయకుండగా ఆ చెడుగును, ఆ యొక్క దాన్ని ఎందుకు తీసివేయాలి? మనమే తీసేసుకోవాలి. ఎందుకు? యు నో ఇట్ ఈస్ దేర్. నీకు తెలుసు అది అక్కడ ఉన్నది, అది కనబడుతున్నది, కాబట్టి తీసేసుకోవాలి. కనబడుతున్న దాన్ని తీసివేయకుండగా హీలింగ్ నాలో జరగాలంటే జరగదు. ఆత్మీయ జీవితంలో నీకు కనబడుతున్న పాపము, నీకు కనబడుతున్న బలహీనత, నీవు ఎరిగినటువంటి బలహీనత, ఆ పదే దేవుని యొక్క ఆత్మ నిన్ను గద్దిస్తున్నటువంటి బలహీనతను నీవు తీసివేసుకొనకుండగా, దాన్ని తొలగించుకొనకుండగా, దాని నుండి దూరం అవ్వకుండగా, పూర్తిగా ప్రక్కన పెట్టకుండగా, నాకు స్వస్థత కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నేను దేవుని యొక్క కటాక్షమును పొందాలి అంటే కుదరదు. ఫస్ట్ రిమూవ్ ఇట్. అది పిండబడలేదు, అది మెత్తని చేయబడలేదు. ఎక్కడున్నదంట? ప్రతి వానికి నడినెత్తిన వ్యాధి గలదంట, అది గుండెను బలహీనపరిచినదంట. నడినెత్తిన ఉన్న వ్యాధి గుండెను బలహీనపరిచినది. నడినెత్తిన ఏంటి వ్యాధి? నీ తలంపులలో ఉన్న వ్యాధి నీ క్రియల్లో నిలబడలేని తత్వాన్ని చూసింది. నీ గుండె బలహీనమైపోయింది, నిలబడలేవు.
నీ గుండె బలహీనమైపోయింది, వేయాలనుకుంటావు చేయలేవు. నీ గుండె బలహీనమైపోయింది, నిలబడాలనుకుంటావు నిలబడలేవు, ముందుకెళ్ళాలనుకుంటావు వెళ్ళలేవు, ఉండాలనుకుంటావు ఉండలేవు. బలహీనమైపోయింది నీ గుండె. వద్దనుకుంటావు మళ్ళీ అదే కోరుకుంటావు. బలహీనమైపోయింది నీ గుండె. నడినెత్తిన వ్యాధి ఉన్నది, అది నీ గుండెను బలహీనపరిచినది. నీ అలంపులలో, నీ ఆలోచనలలో ఆ వ్యాధి ఉన్నది, అది నీ గుండెను బలహీనపరుస్తుంది. పదే పదే నీ తలంపులకు, నీ ఆలోచనలకు నువ్వు చెడుకు తలవిస్తున్నావు, అది నీ హృదయాన్ని ఇంకను బలహీనపరుస్తూనే ఉన్నది. అయితే దేవుని ఆత్మ ఇప్పుడు నీతో మాట్లాడుచున్నగా, నువ్వు ఎరిగిన పాపం, నువ్వు ఎరిగిన బలహీనత, నువ్వు ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి దాన్ని తీసేయి. అది తీయబడలేదు, అది పిండబడలేదు, అది మెత్తని చేయబడలేదు, తైలము పూయబడలేదు. స్వస్థత ఎలాగొస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుని కృప ఎలా పొందుతాం? దేవుని ఆత్మను ఎలా పొందుతాం? కాబట్టి మొదటిగా యు నో ఇట్ ఈస్ దేర్, రిమూవ్ ఇట్. రెండవది, నీకు తెలియదు అది ఉందని, నీకు అర్థం కావట్లేదు అది ఉన్నదని, కానీ అది నీలోనే ఉన్నది. తగరము వలె, మస్టు వలె బంగారములు కలిసిపోయి ఉన్నది. బంగారమే అనుకుంటున్నావు, కానీ లోపల మాత్రం తగరం ఉంది, లోపల మాత్రం మస్ట్ ఉంది. ఆయన అగ్ని బయలుపరచును, ఆయన పరీక్ష బయలుపరచును, ఆయన శ్రమలు బయలుపరచును, ఆయన శోధనలు బయలుపరచును, ఆయన అనుమతించు పర్సిక్యూషన్ బయలుపరచును. శ్రమలు అన్న కొలిమిలో నుండి, శ్రమలు అన్నటువంటి సమస్యలో నుండి, శ్రమలలో నుండి ఆయన తీసుకుని వెళ్ళి, కష్టములలో నుండి ఆయన తీసుకుని వెళ్ళి, ఒత్తిడిలో నుండి ఆయన తీసుకుని వెళ్ళి, ఆయన ఏం చేస్తాడంటే, నీకు తెలియని, నీకు అర్థం కాని, నీలో ఉన్నటువంటి మస్టును, తగరమును అగ్ని చేత కాల్చును. అగ్నికి భయపడితే, అగ్నికి దూరమైతే, అగ్ని తెలియకపోతే మేలిమి బంగారం ఉండదు. నువ్వు శ్రమల గుండా వెళ్ళకపోతే, నువ్వు పరీక్షల గుండా వెళ్ళకపోతే, నువ్వు శోధన గుండా వెళ్ళకపోతే, నీవు దేవుని యొక్క బలిష్టమైనటువంటి ఆ యొక్క హెవీ, ఆ యొక్క పిండబడినటువంటి, ఆ యొక్క కాల్చబడినటువంటి, మండించేటటువంటి ఆ దేవుని యొక్క ట్రైనింగ్లో నుండి, ఆ యొక్క పరీక్షలో నుండి, ఆ యొక్క అగ్నిలో నుండి మనము వెళ్ళకపోతే పరిపూర్ణులము కాలేము. మన పరిపూర్ణులమవ్వ గోరిన ఎడల వెల్కమ్ గాడ్స్ పనిష్మెంట్. నా కుమారుడా, తండ్రి చేయు శిక్షను నువ్వు తృణీకరించకము, అది నీకు తైలాభిషేకం అన్నాడు. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు మేలు. దేవుని యొక్క హస్తము, బలిష్టమైన హస్తము మనల్ని శిక్ష నుండి, మనల్ని గద్దింపు నుండి, మనల్ని శ్రమల నుండి, మనల్ని సమస్యల నుండి, మనల్ని కొరత నుండి, మనల్ని కరువు నుండి, మనల్ని అవమానం నుండి, మనల్ని భయంకరమైనటువంటి ఇలాంటి పరిస్థితుల అగ్ని వంటి అనుభవాల నుండి తీసుకొని వెళ్ళి, మనకి తెలియని, మనలో ఉండిపోయి, మనలో కలిసిపోయి, మన స్వభావంతో మిళితమైపోయిన చెడుగు, మన స్వభావముతో మిళితమైనటువంటి అపరిపూర్ణత, మన స్వభావముతో మిళితమైపోయినటువంటి దుష్టత్వము, మన స్వభావముతో మిళితమైపోయినటువంటి గర్వము, మన స్వభావముతో మిళితమైపోయినటువంటి స్వీయము, మన స్వభావముతో మిళితమైపోయినటువంటి ఆ ప్రేమహీనత, మన స్వభావముతో మిళితమైపోయినటువంటి ఆ యొక్క మన దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క కట్టుబాట్లు, ఆ నేచర్,
లో ఉన్నటువంటి ఆ మస్టు తగరము దేవుడు శ్రమల గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా తీసుకుని వెళ్తాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాకు ఒకటి నేర్పించింది. సుశీలమ్మ ఎప్పుడు ఒకటే నేర్పించింది. ఒక కష్టం వచ్చిందా, ఒక ఇబ్బంది వచ్చిందా, ఒక ఛాలెంజ్ వచ్చిందా, వెంటనే ఎందుకు వచ్చింది, నేనేమి చేశాను, నేనెక్కడ తప్పు చేశానయ్యా, నేనెక్కడ పొరపాటు చేశానయ్యా అని పరీక్షించుకునేటటము అవసరం. ఎందుకంటే అనేక సార్లు మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. అనేక